పండ్లనేవి ఆరోగ్యానికి మంచివే. అన్ని రకాల పోషకాలను శరీరానికి అందించడంలో ఇవి సహాయపడతాయి. ఆరోగ్యానికి అందించడంలో తోడ్పడతాయి. ఇదంతా సరే, కానీ కొన్ని రకాల పండ్లు నష్టాన్ని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు వీలైనంత వరకు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండటం మంచిది. ఇందులో ద్రాక్ష, అరటి, పైనాపిల్తో పాటు మరికొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ పండ్లు ఎందుకు తినకూడదు, తినడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండుని ఫలరాజు అని పిలుస్తారు. వీటిని ఇష్టపడిన వాళ్ళు చాలా అరుదు. పిల్లలైతే మహా ఇష్టంగా తింటారు. రుచికి తీయగా ఉండే ఈ పండ్లలో నేచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి. ఓ మీడియం సైజు మామిడి పండులో దాదాపు 45 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. ఈ స్థాయిలో షుగర్ శరీరంలోకి వెళ్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్న వారు మామిడి పండ్లు తింటే డయాబెటీస్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ద్రాక్ష పండు కూడా చాలా మందికి ఫేవరెట్. చాలా ఇష్టంగా తింటుంటారు. పైగా ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచడంలోనూ ఇవి తోడ్పడతాయి. ముఖ్యంగా జీర్ణ శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. ఇన్ని రకాల ఉపయోగాలున్న ద్రాక్ష పండ్లు షుగర్ పేషెంట్లకి చెడు చేస్తాయి. ద్రాక్ష పండ్లలో ఫ్రక్టోస్ అధికంగా ఉంటుంది. ఓ కప్పు ద్రాక్ష ఫ్రూట్స్లో దాదాపు 23 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. వీటిని తినడం వల్ల ఉన్నట్టుండి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటీస్ లక్షణాలు తీవ్రమవుతాయి. అలాగే అరటి పండ్లు తక్షణ శక్తిని అందించడంలో అరటి పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒకటి తిన్నా సరే కడుపు నిండుగా అనిపిస్తుంది. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రకారం చూస్తే మాత్రం ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా తిన్న తర్వాత రక్తంలో షుగర్ లెవెల్ ఏ మేర విడుదలవుతుందో అనే ఓ లెక్క. అయితే అరటి పండు తిన్నప్పుడు ఈ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అరటి పండు తినగానే షుగర్ ఎక్కువగా విడుదలవుతుంది. ఓ అరటి పండులో దాదాపు 14 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పండు తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ అమాంతం పెరిగిపోతుంది. అలాగే పైనాపిల్ చాలా మందికి ఇష్టమైన పండు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ పండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ శక్తిని పెంచడంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకి మంచిని చేస్తాయి. పైనాపిల్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో దాదాపు 16 గ్రాముల షుగర్ ఉంటుందని అంచనా. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఈ పండు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.